హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఈరోజు నేనైతే అవిసె గింజల లడ్డు చేస్తున్నాను అనమాట. దానికోసము మనకు అవిసెలు, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, తాటి బెల్లము తీసుకోవాలి. ఇలా తాటి బెల్లాన్ని మన బెల్లాన్ని కొంచెం కొంచెం తీసుకొని లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఇలా చూపిస్తున్నాను చూడండి. అలా అనమాట. అలా పాకం పెట్టుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు పుట్నాలు, పల్లీలను 1 by 1 అనేది వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎలా అంటే ఇవి 8 to 10 minutes వరకు వేయించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా అయిపోతాయి పల్లీలు కూడా. చూడండి ఎంత బాగా వేగిపోతాయో. ఇప్పుడు పల్లీలు చూడండి, ఈ పల్లి పగిలి పొట్టు బయటకు వచ్చేంత వరకు వేయించాలన్నమాట. అలా అయితేనే లడ్డు అనేది చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట. ఈ పుట్నాలు అనేది ఆప్షనల్ అండి. మనము ఆప్షనల్ కోసం మన టేస్టీ కోసము తీసుకోవచ్చు. మీకు పుట్నాలు అంటే ఇష్టం లేదంటే అవి కొన్ని నార్మల్ ఒక 100 గ్రాములు వేసుకొని చేసుకోవచ్చు అనమాట లడ్డు. ఇప్పుడు నేను ఇవన్నీ 250 గ్రామ్స్ వేస్తున్నాను. పల్లీలు 250, అవిసెలు 250, పుట్నాలు 250, అందులో హాఫ్ 125 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలన్నమాట. నువ్వులను కూడా మంచిగా చిటపట అనేదాకా వేయించుకోవాలి. అవిసెలు కూడా మంచి స్లో ఫ్లేమ్ వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. అవి ఈజీగా తెలిసిపోతుంటుందండి మనం ఎలా వేయించామనేది. ఇలా కూడా 1 by 1 అనేది స్లోగా వేయించుకోవాలి. కొంచెం ఓపిక అనేది ఉండాలన్నమాట. అవి వేయించేటప్పుడు నాకు చాలా ఉక్కపోస్తుంది, కానీ నేను అలాగే వేయించాను అనమాట స్లో ఫ్లేమ్లో. ఇప్పుడు నువ్వులు మంచిగా వేగిపోయాయని చూపిస్తున్నాను. వీటన్నిటిని ఫ్యాన్ కింద చల్లార పెట్టుకొని ఇప్పుడు 1 by 1 ఒకటి మిక్సీ చేసుకోవాలన్నమాట. పల్లీలు వచ్చేసి 90% మిక్సీ చేయాలి. పుట్నాలు అనేది 100% చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి పుట్నాలు. అవిసెలు కూడా 90% చేసుకొని నువ్వులు ఒక్కటి చేసుకోవద్దు. నువ్వులను అలాగే పైగా వేసుకోవాలన్నమాట. అలా అయితేనే బాగుంటుంది. నువ్వుల ఫ్లేవర్తోని లడ్డు అనేది చాలా బాగా టేస్టీ అనిపిస్తుంది. ఇవి పిల్లలకు, పెద్దలు ఎవరైనా తినొచ్చండి. మనం ఇప్పుడు చెప్పాను కదా, ఇవి ఆడవారికి చాలా మంచిదన్నమాట. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు ఎక్కడ ఈ హాస్పిటల్కి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ ఆడవారు కూడా తినొచ్చు. నడుము అనేది గట్టిగా ఉంటుంది. నడుము నొప్పి అనేది రాదనమాట. ఒక 1 month వాడే చూడండి. ఇది మెడిసిన్ కాదు కదా, నార్మల్గా ఇంట్లో చేసుకునే లడ్డూనే కదా. ఒకసారి నార్మల్గా చేసుకొని తినండి, మీకు చాలా ఇంప్రూవ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము కొన్ని పాలు, నెయ్యి, పచ్చకర్పూరం, ఇలాచీ పొడి అనమాట. ఇప్పుడు నేను వేసేది పచ్చకర్పూరం. ఇలాచీ పొడి కూడా వేయండి, అది స్కిప్ అయింది. ఇలాచీ పొడి కూడా వేసేసుకొని బెల్లం పాకం వేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ ముద్దలాగానే కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోండి. చెప్పాను కదా, పిల్లలకు, పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట ఈ లడ్డు అన్నది. ఇప్పుడు తాటి బెల్లంతో చేసింది కదా, చక్కెర లడ్డూలు కాదు కదా. రోజు ఒక లడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు బెల్లం పాకం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లం పాకం. ఎందుకంటే తాటి బెల్లంలో కొంచెం ఎక్కువ నలకలు వస్తాయన్నమాట. కొంచెం ఇసుక అనేది కూడా వస్తుంటుంది. అందుకని కొంచెం మన లడ్డు తింటుంటే తగులుతుంటుంది కదా ఇసుక. అందుకని స్ట్రెయిన్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక గ్లౌజ్ వేసుకోండి. గ్లౌజ్తోనైతే లడ్డూలు నీట్గా వస్తాయన్నమాట. చేతున్నతో అతుక్కపోతుండే ఇలా స్మూత్గా చేసుకోవాలి. లడ్డూలు అయితే స్మూత్గా వస్తుంటాయి. 1 by 1 ఒకటి చేసుకోవాలి. ఇవైతే ఒక వారము 10 days వరకు స్టోర్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నువ్వులు పైనంగా కనిపిస్తున్నాయి, చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి చేసుకొని పావుకి అన్ని 250 గ్రామ్స్కి అన్ని 250 గ్రామ్స్ మనకు ఒక 30 to 40 లడ్డూస్ అయితే అనమాట. 30 to 40 లడ్డూస్ ఈజీగా చూడండి 1 weekలో అయిపోతాయి. పిల్లలు అంత బాగా తింటారు. అలా చూసి వెళ్ళిపోకుండా మీకు గోల్డెన్ ఫింగర్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వస్తా మరి, బాయ్.